హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గోరుముద్దలు. అమ్మ ప్రేమ ఒగ్గు నువ్వు చీడీలో నవ్వుతూ తింటే అలసటే తగ్గు లాలి పాటతో లడ్డూలు తోర్ల పడుతుంటే బొబ్బట్లు పారాడుతుంటే పరమాన్నం మాటలకు మురుగు బోరలు చిట్టి చిట్టి పలుకులకు చిలకలు గడపలు దాటుతుంటే గారెలు అమ్మ ప్రేమను రంగరించి అమృతమే పంచెను. గోరుముద్దలు 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 గోరుముద్దలు. ఎప్పుడైనా సరే మనము పిల్లలకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ టైం అనుకుంటాము వాళ్ళు ఎక్కువగా తినేది ఏది అని చూస్తాం, అవునా? సో రోజు ఒకటే ఫుడ్ పెడుతూ ఉండడం వల్ల పిల్లలకి కూడా ఎలా ఉంటుంది అంటే అదొక్కడే తింటారు, మిగతా ఏది పెట్టినా కూడా వాళ్ళు అలవాటు చేసుకోరు. కానీ పిల్లలకి ప్రోటీన్ బాగా అందేలాగా బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీగా ఉండాలి. ఎందుకు అంటే ఈ ప్రోటీన్ త్రూ అవుట్ ది డే కూడా బాగా హెల్ప్ చేస్తుంది. బ్రేక్ఫాస్ట్ టైంలో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటే ఫిల్లింగ్గా కూడా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఎంత మనం ప్లాన్ చేసుకున్నా కొంచెం ప్రోటీన్ ఉంటే మాత్రం పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉన్నట్టే బ్రేక్ఫాస్ట్ టైంలో. సో అది ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూస్తాం. సో అలా ప్రోటీన్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ మనం బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చాలా చక్కగా చేసుకోవాలి. సో ప్రోటీన్స్ ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే మనకి చాలా రకాల రెసిపీస్, చాలా రకాల ఇంగ్రీడియంట్స్ గుర్తొస్తాయి. కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్గా ఒక మంచి సూపర్ ఫుడ్ ఉందన్నమాట, అదే రాజ్గీరా. రాజ్గీరా చాలా మటుకు నార్త్ ఇండియాలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. అదొక మంచి ప్రోటీన్ పిండి అనమాట, ప్రోటీన్ రిచ్, మంచి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. సో పీచు పదార్థం కూడా చాలా బాగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా చక్కగా తినేస్తారు, అంటే ఏ ఇబ్బంది కూడా లేకుండా. కానీ అంత మెత్తగా ఉంటుంది కాబట్టి మిగతా అన్ని వెజిటబుల్స్ వేసుకొని చేసుకుంటేనే అదొక మంచి బ్యాలెన్స్ అనమాట. సో ఇంత మంచి సూపర్ ఫుడ్ ఉండేటప్పటికి అది మనం యూజ్ చేయకపోతే బాగుండదు కదా. సో అందుకని ఇప్పుడు మనం చేసుకోబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ రాజ్గీరా ఉప్మా. రాజ్గీరా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. రాజ్గీరా పిండి, ఉల్లిపాయ ముక్కలు, అలపినోస్, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, చెర్రీ టొమాటోస్, క్యాప్సికమ్ ముక్కలు, ఆలివ్స్, నూనె. చాలా టేస్టీ, చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్. సో రాజ్గీరా పిండి మనకి ఇలా దొరుకుతుంది అనమాట, చాలా పర్ఫెక్ట్గా, అంటే పిండిలా అసలు మొత్తం అంటే అసలు చాలా సాఫ్ట్గా ఉంటుంది. దీంతో మనము రోటీస్ అంటే రొట్టెలు కూడా చేసుకోవచ్చు, ప్యాన్ కేక్స్ చేసుకోవచ్చు, దోశల్లో కలుపుకోవచ్చు అండ్ ఆల్సో సూప్స్ కూడా చేసుకోవచ్చు, ప్రోటీన్ రిచ్ కాబట్టి. సో ఉప్మా కూడా మనం చేసుకుంటున్నాము అండ్ వీటిల్లో మనకి చాలా టేస్టీ ఇంగ్రీడియంట్స్ కంపల్సరీగా వేయాల్సిందే. అందుకని మనం చక్కగా చెర్రీ టొమాటోస్ వేసుకుంటున్నాము, అలపినోస్ వేసుకుంటున్నాము, తర్వాత క్యాప్సికమ్, ఆలివ్స్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చక్కగా వేసుకునేవే. సో పాస్తాలో ఎలా అయితే మనం వేసుకుంటూ ఉంటామో అలాంటి వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. లేదు ఒకవేళ మీకు వీటిల్లో ఏవైనా ఒకటి రెండు దొరకలేవు అంటే మామూలు వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ఇప్పుడు మనకి దుంప కూరలైనా సరే, లేకపోతే ఎనీ మామూలు టొమాటోస్ అయినా సరే కూడా వేస్ట్ చేసేసుకోవచ్చు. ఓకే, సో రెసిపీ స్టార్ట్ చేసేద్దాం మరి ఇప్పుడు. సో ఉప్మా అనగానే డెఫినెట్లీ చాలా మంది పిల్లలకి అంత తొందరగా పోదు, తొందరగా ఎక్కరు, తినరు అనమాట. కాకపోతే ఏంటి అంటే మెయిన్గా మనం వెజిటబుల్స్ కొంచెం కలర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం రెడ్గా ఉండే టొమాటోస్ అలా డిఫరెంట్ కలర్స్ మనం ప్లాన్ చేసుకున్నాం. ఈవెన్ ఉప్మా చూడడానికి కూడా చాలా డిఫరెంట్ కలర్స్తో ఉంటుంది కాబట్టి అలా వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈవెన్ అల్లం కూడా బాగా వేసుకోవచ్చు. ముందుగా నూనె వేసేస్తున్నాను. ఉప్మా కాబట్టి చక్కగా గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో కొంచెం వేడెక్కాలి మనకి నూనె అంతా. యా రెడ్. సో ముందుగా వెల్లుల్లిపాయలు వేసేసుకుందాము, చిన్న చిన్నగా కట్ చేసేసుకుని. ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఓకే,
చెరీ టొమాటోస్, తర్వాత క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత కొన్ని ఆలపినోస్, ఆలివ్స్. సో అన్నీ కూడా ఇవి బాగా కుక్ అవ్వాలి. మనకి చాలా మంచి టేస్ట్ ఆ పులుపు నుంచి బాగా వస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఓకే, చాలా సింపుల్గా సింపుల్ ఫ్లేవర్స్ వేసుకుని చేసుకుంటున్నట్టే మనం ఈ ఉప్మా అంతా కూడా. సో మేజర్గా మనము చెరీ టొమాటోస్ ఇవన్నీ వేసుకుంటున్నాం కాబట్టి ఉప్మాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. సో ఎప్పుడైనా ఉప్మా చేసుకుంటున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది అదే, ఎప్పుడు ప్లెయిన్గా చేసి పెట్టకుండా కొత్త ఉల్లిపాయలు తర్వాత అల్లం ముక్కలు వేసి చేసి పెడితే డెఫినెట్లీ వాళ్ళు తినరు. కొంచెం టేస్ట్ కావాలి. సో వెజిటబుల్స్ నుంచి అంటే ఒక్కొక్క కూరగాయలో ఒక్కొక్క ఆ టేస్ట్ ఉంటుంది. ఇలాంటివి మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందుకే కొంచెం ఆ పులుపు, కొంచెం ఆ ఘాటు అలా ఉండేవి. ఆ క్యాప్సికంలో కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. సో అలాంటి వెజిటబుల్స్ కనుక మనం సెలెక్ట్ చేసి వాడుకున్నాము అంటే మాకు కూడా టేస్ట్ వస్తుంది. అండ్ ఇది కూడా రాజ్గిరా పిండి కాబట్టి ఇంకొంచెం చప్పగా ఉండుండొచ్చు, కాకపోతే ఈ వెజిటబుల్స్ వల్ల మంచి టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో చూడడానికి ఎంత మంచి అందంగా ఉందో రెసిపీ, అలా టేస్ట్ వైజ్ కూడా అలాగే చూపిస్తుంది. అందుకని కలర్ఫుల్గా మనం ప్లాన్ చేసుకోవాలి అండ్ ఆల్సో కొంచెం ఇలా టేస్టీగా కూడా మనం ప్లాన్ చేసుకోవాలి. అరోమా అయితే చాలా బాగుంది, చాలా బాగా తెలుస్తోంది. అండ్ టొమాటోలు ఇవన్నీ కూడా మనము సాలెడ్ లాగా ప్లెయిన్గా కుక్ చేసుకోవట్లేదు, అంటే మరీ కూరలాగా చేసుకోవట్లేదు. సాలెడ్లో వేసుకునే టొమాటోస్ కాబట్టి కొంచెంగా మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం నీళ్లు పోసేసుకుందాం. ఓకే, సో కొంచెంగా నీళ్లు మనకి బాగా బాయిల్ అవుతే రాజ్గిరా పిండి వేసేసుకున్నామంటే మనకి ఉప్మా రెడీ అయిపోయినట్టే. చాలా మంచి అరోమా, వెజిటబుల్స్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు నేను రాజ్గిరా పిండి కూడా వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇది కొంచెం సూపీ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఉప్మా అంటే కొంచెం గట్టిగానే ఉండక్కర్లేదు, కొంచెం ఇలా సూపీగా సర్వ్ చేసుకుంటే ఇంకా బాగా నచ్చుతుంది అందరికీ. ఎందుకంటే రాజ్గిరాతో సూప్ కూడా చేసుకుంటాం అనమాట. సో అంత బాగుంటుంది అది. అండ్ పిల్లలకి కనుక ఇలా చేసి పెడితే మాత్రం డెఫినెట్లీ వాళ్ళకి నచ్చుతుంది కూడా. అండ్ ఇలా కన్సిస్టెన్సీ కూడా కొంచెం సూపీగా ఉండేలాగా వాళ్ళకి నచ్చితే మాత్రం అలా పెట్టండి. లేదు కొంచెం గట్టిగా ఉంటే నచ్చుతుంది, డ్రైగా ఉంటే నచ్చుతుంది అంటే అలా కూడా పెట్టచ్చు. సో పాస్తా ఎలా అయితే వాళ్ళు కొంచెం సూపీగా తింటారో అలా కూడా మనం చేసి పెట్టచ్చు. సో అలా మనకి రాజ్గిరా ఒక 2 minutes బాగా కుక్ అయిపోతే సర్వ్ చేసేసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో మనకి మంచి రాజ్గిరా ఉప్మా టేస్టీగా హెల్తీగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, వావ్, చాలా బాగుంది యాక్చువల్లీ. ఇంత మంచి కన్సిస్టెన్సీ. ఇప్పుడు చాలామంది కూడా బాంబే రవ్వతో చేసుకుంటే మాత్రం ఇలాంటి కన్సిస్టెన్సీ అంటే అంత ఇదిగా నచ్చదు ఆర్ అరగదేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఇంత ప్రోటీన్ కూడా ఉంది కాబట్టి చక్కగా రాజ్గిరా వేసుకుని చేసుకున్నారంటే ఇంకా బాగుంటుంది, ఇంకా మంచిది హెల్త్కి కూడా. సో అందుకనే ఇంత మంచి కన్సిస్టెన్సీ వస్తే మాత్రం డెఫినెట్లీ రాజ్గిరా పిండి వాడుకోండి, హెల్త్కి చాలా మంచిది. సో కొంచెం కరివేపాకు కూడా వేసేస్తే మంచి అరోమా. సో లాట్ ఆఫ్ వెజిటబుల్స్ వేసుకున్నాము, కలర్ఫుల్గా కూడా ఉంది, సాఫ్ట్గా కూడా ఉంది, పిల్లలు తినడానికి చాలా ఈజీగా ఉంది. సో మంచి ప్రోటీన్ ఉన్న రాజ్గిరా ఉప్మా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఒకసారి మళ్ళీ చూసాం. రాజ్గిరా ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: రాజ్గిరా పిండి, ఉల్లిపాయ ముక్కలు, అలపినోస్, వెల్లుల్లిపాయలు, ఉప్పు, కరివేపాకు, చెరీ టొమాటోస్, క్యాప్సికమ్ ముక్కలు, ఆలివ్స్, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన చెరీ టొమాటోస్, క్యాప్సికమ్ ముక్కలు, అలపినోస్, ఆలివ్స్, కొంచెం ఉప్పు వేసి వేయించిన తర్వాత నీళ్లు వేసి బాగా మరగనివ్వాలి. అలా మరిగాక రాజ్గిరా పిండి వేసి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని అలా కుక్ అయిన మిశ్రమాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కరివేపాకుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రాజ్గిరా ఉప్మా రెడీ. సో చూసారు కదండి,
రాజ్గిరా దొరికినప్పుడు మాత్రం డెఫినెట్లీ మనకి సూపర్ మార్కెట్లోనే దొరుకుతుంది. అది తెచ్చుకుని వెజిటబుల్స్ అన్నీ వేసేసుకుని చాలా చక్కగా చేసేసుకోండి, మంచిది. అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి ఇంతకన్నా మంచి ఇంగ్రీడియంట్ మనకి ఇంకా వేరే ఉంటుంది అనుకోవాలి. సో అందుకనే నార్త్ ఇండియాలోనే కాదు, మనం కూడా ఇక్కడ చాలా చక్కగా చేసుకోవచ్చు అండ్ పిల్లలకి చాలా టేస్టీగా కూడా పెట్టేసేయచ్చు. ఓకేనా? తప్పకుండా ఫాలో అయిపోండి అండ్ చేసి మీ పిల్లలు కూడా పెట్టేసేయండి బ్రేక్ఫాస్ట్ టైం. రేపు మళ్ళీ ఇంకొక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు నేను మీ న్యూట్రిషనిస్ట్ గౌరీ సైనింగ్ ఆఫ్. బాయ్.